హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అంజలి గీత గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రత్నం అంజలి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? నీకు ఈ అమ్మమ్మ ఉంది కదా అని రత్నం అంటూ ఉంటే, అప్పుడు అంజలి, చూడండి, మీ కూతురు నన్ను మెడపెట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటే నేను ఇక్కడే ఎలా ఉండిపోవాలనుకుంటాను అని నా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. అందుకే మీ కూతురు నన్ను బయటికి గెంటేసింది అని అంజలి అనగానే, ఇక ఆ మాటలు విన్న రత్నం, చూడు అంజలి, నువ్వు బయటికి వెళ్ళిపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. నువ్వు ఇక్కడే ఉండాలి. మీ అమ్మ మనసు గెలుచుకోవాలి. మీ అమ్మకి దగ్గర ఎలా అవ్వాలో ఆలోచించాలి. ఇక్కడ ఉండి పోరాటం చెయ్యాలి. అంతేకాని నీకు ఏమీ తెలియనట్టు నువ్వు బయటికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమైపోతుంది? ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మ గురించి ఎక్కడెక్కడో వెతికావు, ఎంతో మందిని అడిగావు, కానీ మీ అమ్మ జాడ నీకు తెలియలేదు. కానీ ఇప్పుడు మీ అమ్మ ఎవరో నీకు నిజం తెలిసిపోయింది. మీ అమ్మ గురించి నిజం తెలిసాక కూడా నువ్వు మీ అమ్మ ప్రేమ కోసమైనా ఇక్కడ ఉండాలి. నిన్ను ఈ ఇంట్లో ఎవరు అవమానించినా బాధ పెట్టినా, ఆఖరికి నేనైనా సరే నిన్ను బాధ పెడితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు. అలా అని నాకు మాట ఇవ్వు అని రత్నం అనగానే, ఆ మాటలు విన్న అంజలి చాలా సంతోషపడుతూ వెంటనే రత్నంని హగ్ చేసుకొని, అమ్మమ్మ, ఇక నేను ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోను, ఇక్కడే ఉంటాను. మా అమ్మ ప్రేమకి దగ్గరవుతాను, మా అమ్మ మనసు మారుస్తాను అని చెప్పి, ఇక అంజలి అనగానే ఆ మాటలు విన్న రత్నం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అంజలి వెంటనే మనీష్ దగ్గరికి వెళ్ళి, మనీష్, మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పగానే, అప్పుడు మనీష్, ఏంటి అంజలి, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు అనగానే, అప్పుడు అంజలి, చూడు మనీష్, నేను గీత మేడం గురించి ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నా వల్ల మీ అత్తయ్య చాలా బాధపడింది. తన గురించి నేను ఆ రోజు ఏమీ తెలియకుండా అలా మీడియా ముందు తప్పుగా మాట్లాడాను. అందుకే ఇప్పుడు మీడియా ముందు నేను నిజాన్ని ఒప్పుకుంటాను. గీతా మేడం ఎలాంటి తప్పు చెయ్యలేదని మీడియా ముందు అందరికీ చెప్పేస్తాను. తనకి క్షమాపణ చెప్తాను అని అంజలి అనగానే, ఆ మాట విన్న మనీష్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి అంజలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అత్తయ్యకి సారీ చెప్తావా? ఆ రోజు నేను మా అత్తయ్యకు నువ్వు సారీ చెప్పమంటే అది జన్మలో జరగదని నాతో మాట్లాడావు కదా, మరి ఇప్పుడేం జరిగింది అనగానే, అప్పుడు అంజలి, చూడు మనీష్, ఏమైందో ఏం కాలేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం గీతా మేడంకి సారీ చెప్తాను అని చెప్పగానే, ఇక మనీష్, సరే అంజలి, వెళ్దాం పదా అని చెప్పి ఇక మనీష్ అంజలితో అంటూ ఉంటే, అప్పుడు అంజలి, చూడు మనీష్, ఇప్పుడు నేను గీతా మేడం వాళ్ళ ఇంటికి రాలేను. ప్రెస్ మీడియా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందే గీతా మేడంకి క్షమాపణ చెప్తాను. ఒక్కసారి నన్ను ఆ ఆఫీస్కి తీసుకువెళ్ళు అని అంజలి అంటుంది. ఆ మాటలు విన్న మనీష్కి ఏమీ అర్థం కాదు. ఏంటి అంజలి, ఏం మాట్లాడుతున్నావు? డైరెక్ట్గా మా అత్తయ్య దగ్గరికే వెళ్ళి తన ముందే నువ్వు క్షమాపణ చెప్తే తను నిన్ను క్షమిస్తుంది కదా అనగానే, అప్పుడు అంజలి, చూడు మనీష్, ఇప్పుడు మేడంకి నా మీద చాలా కోపంగా ఉన్నారు. నా మొహం చూడాలన్నా తను ఒప్పుకోదు. అందుకే నేను ప్రెస్ మీట్ ముందు మేడంకి సారీ చెప్తాను. ప్లీజ్ ఒక్కసారి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పగానే, ఇక మనీష్, సరే అంజలి, వెళ్దాం పద అని చెప్పి ఇక మనీష్ అంజలి ఇద్దరూ కూడా ప్రెస్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇక మీడియా ముందు కూర్చొని అంజలి గీతకి క్షమాపణ చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అది చూసిన మనీష్ వెంటనే తన ఫోన్ తీసి ఈ మేడం పిఏకి ఫోన్ చేస్తాడు. మనీష్ నుండి ఫోన్ రావడంతో తను ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే, అప్పుడు మనీష్, చూడండి, ఈరోజు అంజలి అత్తయ్యకి
ప్రెస్ మీడియా ముందు క్షమాపణ చెప్పబోతుంది. అందుకే వెంటనే నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళి టీవీ ఆన్ చెయ్యి. ఇక అందులో అంజలి అత్తయ్యకి క్షమాపణ చెప్తుంది. దాని ద్వారానైనా అత్తయ్య అంజలి మీద కోపం పోతుంది అని మనీష్ అనగానే అప్పుడు పిఏ సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక వెంటనే పిఏ హాల్లోకి వెళ్ళి మేడం ఈరోజు వార్తల్లో ఏదో ముఖ్యమైన విషయం చెప్తున్నారంట ఒక్కసారి పెట్టనా అని అనగానే అప్పుడు ఆ గీత పెట్టు అని అంటుంది. ఇంతలోనే ఇక టీవీ ఆన్ చేస్తారు. ఇక అందులో అంజలి కనిపించడంతో గీత ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే అంజలి మేడం నేను చేసింది తప్పే. ఆ రోజు మీ గురించి మీడియా ముందు నేను తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఇక నుండి మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టను అని చెప్పి ఇక అంజలి ప్రెస్ మీడియా ముందు గీత గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న గీతకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి ఈ అంజలి ప్రెస్ మీడియా ముందు నాకు క్షమాపణ చెప్తుంది. అంతేకాకుండా తనని నేను మెడపట్టుకొని బయటికి గెంటేశాను. అలా జరిగిందని తను నాకు క్షమాపణ చెప్పుకోవాలని ఈ మీడియా ముందు ఇలా చెప్తుందా అని చెప్పి ఇక గీత అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనీష్ అంజలి ఇద్దరు ఇంటికి వస్తారు. ఇక అంజలి రత్నంతో చాలా సరదాగా సంతోషంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న శంకర్ అంజలిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదేంటి అమ్మా నాన్న అంజలి మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు. అసలు అంజలి ఎవరు? మాకు ఏమవుతుంది? ఎందుకు అంజలి మీద అంత ప్రేమ చూపిస్తున్నారు? అసలు అంజలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అమ్మ ఎందుకు తట్టుకోలేకపోయింది? అసలు ఈ అంజలి ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి ఇక శంకర్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. నిద్రపోతూ ఉంటారు. శంకర్ మాత్రం అంజలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా అంజలి గురించి నిజం తెలుసుకోవాలి. అసలు తను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? నాన్న తనకు ఎందుకు మాట ఇచ్చాడు? ఆ మాట కోసం నా చెల్లెల్నైనా ఎందుకు వదులుకోవాలనుకున్నాడు? తన కన్న కూతుర్ని ఎందుకు బాధ పెట్టాలి అనుకున్నాడు అని చెప్పి ఇక శంకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అంజలి వంట పనులలో చాలా బిజీగా ఉంటుంది. అది చూసిన శంకర్ ఇదే సరైన సమయం, వెంటనే తన గదిలోకి వెళ్ళి వెతికితే ఏదైనా సాక్ష్యం దొరుకుతుందేమో అని చెప్పి ఇక వెంటనే అంజలి చూడకుండా శంకర్ అంజలి గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఇక ఎంత వెతికినా అక్కడ ఏమీ దొరకకపోవడంతో ఇక ఇంతలోనే తన బ్యాగ్ కనిపిస్తుంది. ఆ బ్యాగులో ఏమైనా ఉంటుందా అని చెప్పి ఆ బ్యాగ్ తీసి చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే అందులో ఒక డైరీ దొరుకుతుంది. ఇదేంటి అంజలి డైరీ రాస్తుందా? ఏమై ఉంటుంది అని చెప్పి వెంటనే శంకర్ ఆ డైరీ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. ఇక అందులో ఉన్నది చదివి శంకర్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే అంజలి గీత కన్న కూతురా? అందుకే నాన్నగారు అంజలిని తీసుకొచ్చి తన కోసం అతని కూతురునైనా వదులుకోవడానికి సిద్ధపడిండా అని చెప్పి ఇక శంకర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే డైరీలో ఆ రోజు అంజలిని అనాథాశ్రమంలో వదిలేసి తన పేరు మీద కొంత డబ్బుని అనాథాశ్రమంకు ఇచ్చిన ఆ చెక్ కూడా డైరీలో ఓపిస్తుంది. ఇక అది చూసిన శంకర్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే అంజలి తన మనవరాలని తెలుసుకొనే నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ విషయం అమ్మతో కూడా చెప్పారు. కానీ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి అంజలి గురించి ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఇక తన మనవరాల్ని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడా? అందుకే నేను అంజలి గురించి ఎంత అడిగినా నిజాన్ని బయట పెట్టలేదు. అంజలి విషయంలో మౌనంగా ఉన్నాడు. తను ఇంత భారం మోస్తూ తను మా అందరికీ దూరం అయిపోయాడు అని చెప్పి ఇక శంకర్ బాధపడుతూ ఎలాగైనా అంజలిని గీతని ఒకటి చెయ్యాలి. ఆ రోజు అంజలిని దూరం చేసి నేను తప్పు చేశాను. ఇప్పుడు అంజలిని చూస్తుంటేనే గీత మాత్రం
చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అంజలి అందరి ముందు ఒక అనాథలా బ్రతుకుతుంది. తన జీవితం నాశనమైపోకూడదు అంటే తల్లి కూతుర్లని ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక శంకర్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే పార్వతి శంకర్ దగ్గరికి వస్తుంది. ఏంటండి, దేని గురించి ఆలోచిస్తున్నారు? అంజలిని ఎలా బయటికి పంపించాలని ఆలోచిస్తున్నారా? చూడు, ఇప్పుడు అంజలి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చిందని గీతకి తెలిస్తే తను ఎంత కోపంగా ఉంటుందో మీకు తెలుసు కదా. మళ్ళీ తనకి మనం సమాధానం చెప్పుకోలేమండి. వెంటనే ఈ విషయం గీతకి చెప్పండి, తను ఎలాగైనా అర్థం చేసుకుంటుంది. లేకపోతే అంజలిని బయటికి పంపించేయండి అని పార్వతి అనగానే అప్పుడు శంకర్ ఇక తన మనసులో, ఎలా పార్వతి, నా మేనకోడల్ని నేను ఎలా బయటికి పంపించాలనుకుంటాను? ఆ రోజు నా చెల్లెలి కూతుర్ని నా చెల్లెలికి దూరం చేశాను. ఆ పాపం మూటగట్టుకున్నాను. అందుకే మా నాన్న మాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు అంజలిని ఇంట్లో నుంచి పంపించేసి మా అమ్మని దూరం చేసుకోలేను. ఎలాగైనా అంజలిని నా చెల్లెని కలుపుతాను అని అనుకుంటూ ఉండగా అది చూసిన పార్వతి, ఏంటండి, నేను మాట్లాడుతూనే ఉన్నా మీరు మాత్రం మౌనంగా ఉన్నారేంటి, చెప్పండి అనగానే అప్పుడు శంకర్, చూడు పార్వతి, ఇప్పుడు అంజలిని బయటికి పంపిస్తే అమ్మకి మళ్ళీ ఏమైనా జరిగితే మనం తట్టుకోలేము. ఇప్పటికే నానపోయిన బాధలో ఉన్నాము. ఇంకా మళ్ళీ ఏమైనా జరిగితే గీత కూడా తట్టుకోలేదు. కాస్త సమయం తీసుకొని ఆ తర్వాత అంజలి గురించి ఆలోచిద్దాం. ఇంతలో నువ్వేమీ కంగారు పడకు, పద అని చెప్పి ఇక శంకర్ పార్వతిని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇక శంకర్ అంజలి దగ్గరికి వచ్చి, అమ్మ అంజలి, కాస్త కాఫీ పెడతావా, చాలా తలనొప్పిగా ఉంది అనగానే అప్పుడు అంజలి, సరే సార్, వెంటనే పెట్టిస్తాను అని చెప్పి అంజలి కాఫీ పెట్టి వెంటనే అది తీసుకొని శంకర్ దగ్గరికి వెళ్తుంది. సార్ ఇదిగోండి అనగానే ఇక శంకర్ చాలా బాధపడుతూ, అమ్మ అంజలి, ఏంటమ్మా, ఎందుకు నన్ను సార్ అని పిలుస్తున్నావు అనగానే అప్పుడు అంజలి, అదేంటి సార్ అలా మాట్లాడతారు, నేను ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చిన ఒక పని మనిషిని. పని మనిషి యజమానులని సారే అని పిలుస్తారు కదా అని అంజలి అనగానే ఆ మాటలు విన్న శంకర్ బాధపడుతూ, చూడమ్మా, నువ్వు మా నాన్నగారిని తాతగారు అని పిలిచావు, మా అమ్మని అమ్మమ్మ అని పిలిచావు, మరి నన్ను కూడా మామయ్య అని పిలవచ్చు కదమ్మా అని శంకర్ అనగానే ఆ మాటలు విన్న అంజలి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, మామయ్యకి నిజం తెలిసిందా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఆ మాటలు విన్న పార్వతి చాలా కోపంతో అక్కడికి వచ్చి, ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంజలి, అదే ఈ ఇంట్లో పని మనిషి మిమ్మల్ని మామయ్య అని పిలవడమేంటి? ఇంకొకసారి అలా మాట్లాడారంటే అస్సలు ఊరుకోను అనగానే అప్పుడు శంకర్, పార్వతి, ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా అని గట్టిగా అనగానే ఇక పార్వతి అంజలి మీద కోపంతో, చూడు, నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లేకుండా పోతుంది. ఈ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మా ఆడపడుచు మాతో ఎంతో సంతోషంగా ఉండేది. అలాంటిది ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు పెట్టావు. కానీ నేను చూస్తూ ఊరుకోను. ఇంట్లో వాళ్ళకి మాయ మాటలు చెప్పి అందరికీ దగ్గరైపోయాలని, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని చూస్తున్నావా? అలా ఎప్పటికీ జరగదు. నువ్వు ఒక పని మనిషివి, పని మనిషిలాగా ఉండు. లేదంటే నిన్ను మా ఆడపడుచులాగానే మళ్ళీ బయటికి గెంటేస్తాను అని పార్వతి అనగానే ఇక మాటలు విన్న శంకర్ చాలా కోపంగా, పార్వతి, ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాను కదా అనేసరికి ఇక పార్వతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన అంజలి, ఏంటి సార్, మేడం అన్నది నిజమే కదా, నేనొక పని మనిషిని, పని మనిషిలాగానే ఉంటాను, మీతో వరసలు కలపను అని చెప్పగానే అప్పుడు శంకర్, ఎందుకమ్మా, నిజం తెలిసినా కూడా ఎందుకు ఇంకా నా దగ్గర నిజం దాస్తున్నావు? చూడు, నీ గురించి, మీ అమ్మ గురించి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, మాకు ఏమైతావో, మా నాన్నగారు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో మొత్తం నిజం నాకు తెలిసిపోయింది. చూడు, నువ్వు నా చెల్లెలి కూతురివి, నాకు మేనకోడిలు అన్న నిజం
నాకు తెలిసిందమ్మా. ఇక నా దగ్గర ఏ నిజం దాచొద్దు అని శంకర్ అనగానే ఆ మాటలు విన్న అంజలి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ శంకర్ని హగ్ చేసుకొని, మామయ్య, ఈ నిజం నీతో చెప్పాలని ఎంతో అనుకున్నాను. కానీ ఈ నిజం తెలిస్తే మళ్ళీ నన్ను మీరు ఎక్కడైనా వదిలేసి వస్తారేమో అని చాలా భయంతో చెప్పలేకపోయాను అనగానే అప్పుడు శంకర్, చూడు అంజలి, ఆ రోజు నా చెల్లెలి జీవితం గురించి నేను ఆలోచించి నిన్ను అనాథాశ్రమంలో వదిలేసి వచ్చాను. అది నా తప్పే. కానీ ఇక నిన్ను తప్పు చెయ్యను. నన్ను క్షమించమ్మా అని శంకర్ అంటాడు. ఆ మాటలు విన్న అంజలి, ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు? మీరు నన్ను క్షమాపణ అడగడమేంటి? ఒక అన్నగా చెల్లెలి జీవితం గురించి ఆలోచించి ఆ రోజు నన్ను మా అమ్మకి దూరం చేశారు. కానీ ఈరోజు మీరు మా అమ్మని నన్ను ఒకటి చేసే బాధ్యత తీసుకున్నారు. అది చాలు నాకు అనగానే అప్పుడు శంకర్, అవును అంజలి, నిన్ను నా చెల్లెన్ని కలుపుతాను. నీకు అమ్మ ప్రేమని దొరికేలా చేస్తాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అని శంకర్ అంటూ ఉంటే ఇక అంజలి, సరే మావయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రత్నం దగ్గరికి వెళ్ళి చాలా సంతోషపడుతూ అమ్మమ్మ అమ్మమ్మ అని ఆయాసపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన రత్నం, అమ్మ అంజలి, ఏంటమ్మా ఎప్పుడూ లేనిది నీ మొహంలో అంత సంతోషం కనపడుతుంది? ఏం జరిగిందమ్మా? ఆ సంతోషానికి కారణమేంటో చెప్పు తల్లి అని రత్నం అంటూ ఉంటే అప్పుడు అంజలి, అమ్మమ్మ, నేను ఎవరినో మామయ్యకి తెలిసిపోయింది. నేను వాళ్ళ చెల్లెలి కన్న కూతురునని మామయ్యకి తెలిసింది. ఇక నన్ను మా అమ్మని ఒకటి చేస్తానని నాకు మాట ఇచ్చాడు అని అంజలి అనగానే అప్పుడు రత్నం చాలా సంతోషపడుతూ, ఏంటి శివుడు అలా చెప్పాడా? చూడు, వాడు ఏదైనా అనుకుంటే కంపల్సరీగా చేస్తాడు. తప్పకుండా నిన్ను మీ అమ్మని ఒకటి చేస్తాడు అని రత్నం అంజలి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే శంకర్ అక్కడికి వస్తాడు. ఇక శంకర్ని చూసిన రత్నం, ఒరే శివ, ఏం జరిగిందో చూశావు కదరా? నువ్వు చేసిన పాపం నీ చేతుల్లోనే తూడ్చేసుకోవాలి. అంజలిని వాళ్ళమ్మని ఒకటి చెయ్యాలి అనగానే అప్పుడు శంకర్, అమ్మ, వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యడం కాదు, అంజలిని నా ఇంటి కోడలిగా ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయేలా చేస్తాను అని శంకర్ అంటాడు. ఆ మాటలు విన్న అంజలికి ఏమీ అర్థం కాదు. ఏంటి మావయ్య, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ మేనకోడలన్న విషయం తెలుసు, మళ్ళీ కోడల్ని చేయడమేంటి అనగానే ఇక శంకర్, చూడమ్మా, నీకు మనీష్కి పెళ్లి జరిపిస్తాను. ఈ అంజలి అనాథ కాదు, గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ గీత గారి కన్న కూతురు అని అందరి ముందు నిజాన్ని బయట పెడతాను. ఆ రోజు నీ స్థానం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో. కోట్ల ఆస్తికి వారసురాలివి, అలాంటిది పని మనిషిగా నా ఇంట్లో నువ్వు పని చేయడం ఏంటమ్మా? చూడు, రేపటి నుండి నువ్వు ఇంట్లో పనులన్నీ చెయ్యనవసరం లేదు అని శంకర్ అనగానే అప్పుడు అంజలి, లేదు మామయ్య, మీరందరూ నా ఇంట్లో మనుషులు, మీకు నేను సహాయం చేయడంలో తప్పేమీ లేదు. చూడండి మావయ్య, నేను అమ్మమ్మని దగ్గరుండి చూసుకుంటాను. అమ్మమ్మని చూసుకోవడం నా బాధ్యత. నేను అమ్మమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళను. కానీ మీరు మనీష్తో నా పెళ్లి చెయ్యాలనుకోవడం చాలా తప్పు. ఈ విషయం అమ్మకి తెలిస్తే మిమ్మల్ని అసహించుకుంటుంది, నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది అనగానే అప్పుడు శంకర్ మాత్రం, లేదమ్మా, నువ్వు అలా ఎప్పటికీ అనుకోవద్దు. నీ గురించి అర్థమయ్యేలా గీతకి నేను చెప్తాను కదా, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఇక శంకర్ అంజలికి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న రత్నం మాత్రం, అమ్మ అంజలి, చూశావు కదా నా కొడుకు ఏం మాట్లాడాడో? నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉండిపోయేలా నీకు మనీష్కి పెళ్లి జరిపిస్తానని, ఇక అందరి ముందు అనాథవి కాదు, గీత కూతురువని చెప్తానని నీకు నా కొడుకు మాట ఇచ్చాడు. వాడు ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడు. నువ్వు మీ తాతయ్య ఇచ్చిన చివరి మాటని నిలబెట్టుకుంటాను అని చెప్పి ఇక రత్నం అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా
అంజలి గదిలో దొరికిన డైరీ ద్వారా అంజలే గీత కన్న కూతురు, తన మీనకోడలు అని తెలుసుకున్న శంకర్, అంజలిని గీతని ఒకటి చెయ్యబోతున్న శంకర్ సంతోషంలో రత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.